వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నమస్తే, నేను విజయచంద్రిక. ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక విషాద ఘటన జరిగినప్పుడు లేదా ఏదైనా ఒక జరగరాని అంశం జరిగినప్పుడు ఎవరైనా సరే పరామర్శకు వెళ్ళినప్పుడు సామాన్యంగా ఏం చేస్తారు? పరామర్శకు వెళితే మేము ఉన్నాము అని ఒక భరోసా ఇస్తారు, స్వాంతం చేకూరుస్తారు, లేదా అక్కడ నిశ్శబ్దంగా మౌనంగా ఉంటారు. ఇంకా కాస్త ఆర్థిక పరిస్థితి అది బాగుంది అనుకుంటే వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని లేదా తమకి చేతనైన సాయాన్ని చేయడం చేస్తారు. ఒక విషాద లేదా ఒక ప్రమాద ఘటనలో ఏదైనా జరగరాంది జరిగినప్పుడు ఎవరైనా పరామర్శకు వెళితే, కానీ పరామర్శకు వెళితే ఆ బాధితులకి సంబంధించిన వార్డుల్లో సెల్ఫీలు దిగడం, నవ్వుతూ ఉండడం, లేదా ప్రతి పనిని తప్పు పట్టడం, ఎవరో వల్ల ఏదో జరిగిపోయింది అని చెప్పడం, ఆర్థిక సాయం చేయకుండా పూర్తి స్థాయిలో తప్పులు పట్టడానికి, తప్పులు ఎన్నుకోవడానికే వెళితే దాన్ని ఏమంటారు అంటే, దానికి సంబంధించి ఒక టిపికల్ పర్సనాలిటీ ఉంది. ఆ టిపికల్ పర్సనాలిటీ పేరే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 3 రోజుల క్రితం అచ్యుతాపురంలో జరిగినటువంటి ఏదైతే ఎసెన్షియా ఫార్మా కెమికల్ రియాక్టర్ పేలి జరిగినటువంటి ఈ ఘటనలో, పేలుడు ఘటనలో దాదాపుగా 17 మంది చనిపోయారు, 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల విషయంలో ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించింది. ఎప్పటికప్పుడు జరిగిన ఘటన, ఇంకా చెప్పాలి అంటే కంపెనీ యాజమాన్యం కూడా ఇప్పటికీ స్పందించలేదు. వాళ్ళు ఎక్కడున్నారో ఏమిటి తెలియదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. యాజమాన్యం తీరుపై అంత విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఘటన జరిగిన ఆ క్షణం నుంచి మళ్లీ బాధితుల పరామర్శ వరకు కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా వెళ్లడం, సంఘటనా స్థలాన్ని పరిశీలించడం, ఎక్స్గ్రేషియా ప్రకటించడం, తక్షణ సాయం ప్రకటించడం, క్షతగాత్రులకి వైద్యం అందించడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఆర్థిక సాయం విషయంలో కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ క్షతగాత్రులకి సంబంధించిన లేకపోతే మరణించిన వారికి సంబంధించిన లీగల్ హెయిర్స్ ఎవరు అనేది గుర్తించడం, వారికి జనరల్ గా ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, లీగల్ హెయిర్స్ ని గుర్తించి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ కాదా అని చూసి ఎక్స్గ్రేషియాని మళ్ళీ వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ చేసి అన్న ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. ఇది సామాన్యంగా ఎవరికైనా తెలిసిన విషయమే. అది ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులకైతే ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఇంకా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. కానీ వెళ్లిన పరామర్శ దగ్గర ఎవరైతే బర్న్ట్ వార్డ్ లో ఆ క్షతగాత్రులు కానీ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని చూసి నవ్వడం, లేదా సెల్ఫీలు దిగడం, అక్కడ ఇదంతా కూడా నిన్న చూసిన వాళ్ళకి కొంత ఎబ్బట్టుగా అనిపించింది, విమర్శలకు దారిచ్చింది. పోనీ బయటకు వచ్చి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేస్తాము, ఇంత చేస్తామని చెప్పకుండా పంట బీమా విషయంలో, ఆరోగ్యశ్రీ విషయంలో, ఫీజుల విషయంలో మాట్లాడటం చూసి కేవలం ఒక రాజకీయం చేయడానికే, లేదా ఏదైనా ఒక ఘటన జరిగితే, ఒక పరామర్శకు వెళితే, లేదా ఒక హత్య జరిగిన ఘటన జరిగితే ఆయన కేవలం పరామర్శల్లో వెళితే దాని రాజకీయ ఎజెండా కోసమే వాడుతున్నారా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతోంది. అంటే 3 నెలలు కావస్తుంది, ఇంకా పూర్తిగా అవ్వలేదు. సో 72 రోజులు 73 రోజులు పైచీలకు అవుతున్న టైంలో వచ్చిన రోజు నుంచే అసలు ఈ ప్రభుత్వం వల్ల పూర్తి స్థాయిలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగాయి. రాష్ట్రపతి పాలన పెట్టేయాలని చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా హడావిడి చేసాం, రాష్ట్రం రావణ కాష్టం అయిపోవడం అన్నది ఒక అంశం. రెండోది, వినుకొండలో జరిగినటువంటి రౌడీ షీటర్ హత్య పరామర్శలో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళితే అక్కడ కూడా మీకు ఈ స్కీమ్ అందిందా, ఈ స్కీమ్ అందిందా, ఈ స్కీమ్ అందిందా అని మాట్లాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయి నివ్వరిపోయారు. మీడియాలో వెళ్ళింది ఏంటి, పరామర్శకి ఏంటి అని మాట్లాడుతుంది ఏంటని. ఆఖరికి ఇప్పుడు అచ్యుతాపురం సెజ్లో పరామర్శకు వెళితే కూడా ఆ రైతు బీమా, పంట భరోసా, లేకపోతే ఫీజులు, ఆరోగ్యశ్రీ చెల్లింపులు వీటిపై మాట్లాడుతూ, ఇంకా అసలు ఈ లీగల్ హెయిర్ విషయాల్లో, ఈ ఎక్స్గ్రేషియా విషయంలో ఆయన మాట్లాడుతున్న అంశాలు అంతెందుకు, నంద్యాల జిల్లాలో కూడా సీతాపురం జరిగినటువంటి హత్య అంశంలో కూడా పరామర్శకు వెళితే ఇదే టైప్ ఆఫ్ క్యాసెట్ వేయటం. అయితే ఇవన్నీ చూసి అందరూ కూడా అసలు ఏంటి, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ప్రతి అంశంలో. ఆయన నిన్న మాట్లాడుతూ ఉన్నారు, ఈ ఘటనలు జరగడం సాధారణమే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు అని. మరి ప్రభుత్వం వచ్చినప్పుడు ఘటనలు జరుగుతాయి సాధారణం అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న తీరేంటి, ఆయన మాట్లాడుతున్న అంశాలు ఏంటి? పాయింట్ నెంబర్ 1. రెండో అంశం ఇందులో ప్రధానంగా మనం గమనిస్తే, ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలో ఎక్కడా కూడా ఆయన ఈ టైప్ ఆఫ్ రాజకీయం చేస్తున్నా, ప్రభుత్వం మీద బురద జల్లుతున్నా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు గాని,
పోలీసులు కానీ ఎక్కడా ఒక అడ్డంకి సృష్టించింది కానీ లేకపోతే తప్పుడు కేసులు పెట్టింది కానీ హౌస్ అరెస్టులు చేసింది కానీ ఎక్కడా జరగలేదు అన్న ఒక అబ్జర్వేషన్ కూడా మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎందుకు ఈ మాట స్ట్రెస్ చేయాల్సి వస్తుందంటే ఒక గత 5 ఏళ్లు వెనక్కి వెళ్ళినప్పుడు మనకి ప్రతి దాంట్లో మీడియాపై ఆంక్షలు, నోరెత్తితే ఆంక్షలు, ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ప్రతిపక్షాలు పరామర్శకు వెళితే ఆంక్షలు, వాళ్ళని హౌస్ అరెస్టులు, తప్పుడు కేసులు, బాధితులపై కేసులు, ఇంకా మరీ ముఖ్యంగా అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి Z+ సెక్యూరిటీ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు గారిని అయితే రాళ్ల దాడులు, కాన్వాయ్ పై దాడులు, ఒక బయటికి రావాలంటే ఆయన గేటుకి తాళ్లతో కట్టేయడాలు, రకరకాల ఇన్సిడెంట్లు. కొన్ని ఇన్సిడెంట్లు నేను అంటే చదివితే 5 ఏళ్లకు సంబంధించిన అంశాలు అవుతాయి, కొన్ని మేజర్వి కోట్ చేస్తాను. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల్లోపే స్టార్ట్ చేశారు. సో 2019 అప్పుడు నవంబర్ చలో ఆత్మకూరు బయలుదేరితే అప్పుడు చంద్రబాబు గారి ఇంటికి గేట్లకి తాళ్లతో కట్టేసిన ఇన్సిడెంట్ 1. జనవరి 8, 2020లో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులందరూ కూడా బస్సు యాత్రగా వెళ్తే పోలీసులు అడ్డుకుని ఆ దమనకాండంతా చూశారు. ఫిబ్రవరి 27, 2020లో ఉత్తరాంధ్ర పర్యటనకి వెళితే అప్పుడు చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్ లో అప్పుడున్నటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు అడ్డుకుని 161 నోటీసులు ఇస్తే హైకోర్టు చాలా సీరియస్ అయ్యి గౌతమ్ సవాంగ్ గారిని కూడా కోర్టుకు పిలిచి అసలు మీకు సెక్షన్లు పెడతాం వచ్చా, ముందు సెక్షన్లు చదవండి అని చెప్పిన ఇన్సిడెంట్ మనం చూసాం. అలాగే 2021 ఫిబ్రవరి 2లో రామతీర్థం రాముడి తల నరికిన ఘటనలో కూడా అప్పుడు పరామర్శలకు వెళితే అప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో ఆపేసిన ఘటనలు మనం చూసాం. ఇవే కాకుండా అప్పుడైతే ఏకంగా చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్ లోనే బైఠాయించి కూర్చున్న ఇన్సిడెంట్. ఇక 2022 మే 6లో ఋషికొండ 500 కోట్ల రూపాయల ప్యాలెస్ కడుతున్నారు, అసలు ఏంటని చెప్పి వెళితే అప్పుడు ఒక గొడవ. 2023 ఫిబ్రవరిలో దాదాపుగా అప్పుడు వెళ్తున్నటువంటి చంద్రబాబు గారిని కాన్వాయ్ని అయితే ఆపేస్తే చీకట్లో ఆయన 7 కిలోమీటర్లు నడిచిన ఘటన మనం చూసాం. ఇవే కాకుండా ఇక వైజాగ్ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని హోటల్కే పరిమితం చేసి పెట్టిన ఇబ్బంది, లేదా బీజేపీ నాయకులు అమరావతి రైతుల కోసం వెళ్ళినప్పుడు, లేకపోతే ఇప్పుడు మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సత్యకుమార్ గారు వెళితే ఆయనపై దాడి జరిగిన ఘటన, అప్పుడు అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా మాట్లాడిన ఇన్సిడెంట్లు చూసాం. ఆ ఇన్సిడెంట్లో ఈ ఇన్సిడెంట్లో చూసినప్పుడు ఇక్కడ నిజమైన బాధితులు ఇబ్బంది పడుతున్న వాళ్ళని పరామర్శలకు కూడా కనీసం వెళ్ళనివ్వని పరిస్థితి. ఈ రోజు ప్రమాద ఘట్టంలో వెళ్ళినా కొన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసి స్వాంతం చేస్తే ఒక అంశం, ప్రతి అంశంలోనూ రాజకీయం చేయడం, బాధితుల దగ్గర కూడా ఆ అంశాలు మీకు స్కీములు అందుతున్నాయా ఇవి అని మాట్లాడడం అని చూస్తే ఏ ఘటన జరిగినా, ఒక హత్య జరిగినా, ఏ అంశం జరిగినా రాజకీయ ఎజెండాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారా? మరి ఆయన చెప్పేటువంటి నంగనాచి కబుర్లు నిజంగా నమ్మే పరిస్థితి ఉందా? బాధితుల పరామర్శల్లో కూడా మాజీ సీఎం జగన్ గారు తనదైన రాజకీయం చేస్తున్నారా? పూర్తి స్థాయిలో ప్రమాదాలు, విపత్తుల్ని రాజకీయ ఎజెండాగా మార్చుకుని ముందుకెళ్తున్నారా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, టీడీపీ నుంచి జనరల్ సెక్రటరీ నజీర్ గారు, బీజేపీ నుంచి షేక్ బాజీ గారు. అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు, మీతో ప్రారంభిస్తాను. అంటే పార్టీస్ వర్షన్స్ తీసుకుంటాను. ప్రభుత్వం వచ్చి 70 రోజులు, 72 రోజులు, 75 రోజులు అనుకుందాం. అసలు ఏది జరిగినా అంటే ఒక ప్రమాదం జరిగినా వెళితే తప్పు, లేకపోతే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని ఒక రౌడీ షీటర్ హత్య జరిగినా వీళ్ళదే తప్పు. అక్కడికి వెళ్ళి కూడా పోనీ ఆదుకుంటాం, సాయం చేస్తాము అని అనడం పోయి ప్రభుత్వం ఈ స్కీమ్ ఇవ్వాలా, ఆ స్కీమ్ ఇవ్వాలా అంటాం, లేదా సెల్ఫీలు దిగడం. నేను నచ్చితాపురం సెజ్ ప్రమాద ఘటనలో బాధితుల వార్డులో పరిస్థితిని మనం చూసాం. అంటే ఏంటిదంతా పూర్తి రాజకీయ ఎజెండా గానీ జగన్ గారు వెళ్తున్న తీరుపై మీ కామెంట్ ఏంటి? ఈయనకి అసలు ఆయన మానసిక పరిస్థితి ఏంటో నిజంగా అర్థం కావట్లేదండి. అంటే చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం, రాజకీయ నాయకుల్ని చూస్తున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి అసలు అట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అనే దానికి మాత్రం ఎక్కడ ఆన్సర్ దొరకట్లా. నిన్న బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళాడు. అక్కడ హాస్పిటల్లో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మీకు పరిహారం రాలేదు కదా అని వాళ్ళకి చెప్పి ప్రాంప్టింగ్ చేసి, మీరు రాకపోతే చెప్పండి, నేను వచ్చి ధర్నా చేస్తా, నన్ను చూస్తే భయపడతాడు ముఖ్యమంత్రి అని చెప్పటం అనేది అసలు అత్యంత క్రూడెస్ట్ పాలిటిక్స్ కింద మనం లెక్కేసుకోవచ్చు. నిన్ను చూసి భయపడతారా? ఎందుకు భయపడతారు నిన్ను చూసి? అసలు నీ నోట్లో నుంచి ఆ మాట ఏంటి? నిన్ను చూసి భయపడి బాధితులకి కాంపెన్సేషన్ ఇస్తారా?
అసలు అది ఏ మానసిక స్థితిలో నాకు అసలు ఎంత తరచి చూసినా అర్థం కావట్లేదండి. ఉమ్, అక్కడ ఎఫెక్టెడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మీకు ఎట్లా ఉంది, గవర్నమెంట్ ఎట్లా ఉందని అడిగితే పాపం ఆయన ఎవరో బాగుందని చెప్పాడు. అవును, ఆ వీడియో చాలా వైరల్ అయింది. గవర్నమెంట్ ఎట్లా ఉందంటే బాగుందండి, మాకు అన్ని అందుతున్నాయని అతను చెప్తే ఇంకా అతనితో ఏం మాట్లాడు. యువతలకు వచ్చి అయ్యా అతను బాధ ఏదో చెప్పుకుంటున్నాడు. అయ్యా మాకు ఇట్లా అన్యాయంగా ఉంది, మాకు అన్యాయం జరిగింది, అది ఆయన వ్యక్తిగత బాధ. ఉమ్, ఈ లోపలే ఈ ప్రమాదం జరిగింది అని ఒక అతను చెబుతూ ఉంటే అతను చెప్పేదానితో సంబంధం లేకుండా, అసలు అతను చెప్పేది వింటలేదు, ఇతను వినకుండా మీ కాంపెన్సేషన్ రాకపోతే నాకు చెప్పండి, నేను వచ్చి ధర్నా చేస్తే నన్ను చూస్తే భయపడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పటం అంటే ఇది అసలు పిచ్చికి పరాకాష్ట కింద మనం లెక్కేసుకోవచ్చండి. ఇది ఏంటంటే మొత్తం ప్రతి చోట కూడా వెళ్ళటం, అక్కడికి వెళ్ళి ఈ గవర్నమెంట్ పథకాల గురించి, తనిచ్చే పథకాల గురించి మాట్లాడుకోవటం, అన్ని అందుతున్నాయా లేదా, అన్ని అందకపోతే ప్రజలకి తెలుసు, ప్రజలే చెప్తారు కదా నీకు ఏమి అందట్లేదు మాకు అని. ఎందుకు నీకు అంత తొందర ఎందుకు? 70 రోజుల్లోనే ఏం కొంప ముంచుకుపోయింది. నువ్వు 5 సంవత్సరాల పాటు అరాచక పాలన చేస్తే ఎవరన్నా అడిగితే నువ్వు తీసుకెళ్లి అందరినీ జైల్లో పడేసిన వ్యక్తివి ఈ రోజున వచ్చేసి అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అండి. అవును, నేను ఇందాక అదే ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నాను, పోలీస్ గానీ టీడీపీ గానీ అడ్డుకున్న పరిస్థితి ఎవరిని లేదు, ఎవరు అడ్డుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ వచ్చింది. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి స్వేచ్ఛ లేదు. అంత చుట్టూత పరదాలు కట్టుకొని అవన్నీ చేసుకొని ఆ చెట్లు కొట్టేసుకుంటూ హెలికాప్టర్లో తిరిగాడు. ఇప్పుడు చక్కగా కొంచెం రోడ్డు మీద తిరుగుతున్నాడు. స్వేచ్ఛ, జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ వచ్చింది ఈ రోజున. రైట్, మరి ఆ స్వేచ్ఛ ఇచ్చిన టీడీపీ బీజేపీ వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. టీడీపీ నుంచి జనరల్ సెక్రటరీ నజీర్ గారు ఉన్నారు. నజీర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీరు చక్కగా స్వేచ్ఛ ఇచ్చారు, ప్రజలకే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో బురద జల్లుతూ అసలు మిమ్మల్ని టార్గెట్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకటి పాయింట్ నెంబర్ 1. 2, ఒక ఏ ఇన్సిడెంట్ జరిగినా అక్కడికి వెళ్లి స్కీమ్లు ఇవ్వట్లేదని మాట్లాడటం, లేదా నిన్నటి ఇన్సిడెంట్. అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, లేకపోతే జనరల్ ఆడిట్ రిపోర్ట్లు చెక్ చేయడమో, లేకపోతే పర్మిషన్స్ ఇవ్వడమో, గత ప్రభుత్వ అలసత్వ నిర్ణయాల వల్ల కదా ఈ ప్రమాదం జరిగింది. దానికి ఆయన ఎక్కడ బాధ్యత వహించకుండా వచ్చి మిమ్మల్ని అంటున్నారు, ఏం చెప్తారు? విజయచంద్రిక గారు, మీకు, పెద్దల సత్యమూర్తి గారికి, అలాగే మా సోదరులు బాబ్జీ అన్నకి, అందరికి, అలాగే ఏబిఎన్ వీక్షకులు అందరి పేరు పైన నమస్కారం, అస్సలాం వాలేకుం. మేడం గారు, ముందల రాజకీయ నాయకులకి ఒక హుందాతనం, ఒక బాధ్యత, అలాగే ఒక మానవత్వ అనే గుణాలు ఉండాలి మేడం. ఆ 3 లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయనకి ఆ రాజకీయాలకే అన్ఫిట్. సరే, 2019లో ఏదో అవకాశం వచ్చింది, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని ఒకసారి అవకాశం ఏంటి అన్నారు. ఆ తర్వాత 5 ఏళ్ళు జనాలు ఆ బాధలు అనుభవించారు. ఇప్పుడు తెలిసిపోయింది ఆయన భవిష్యత్తులో ఇంకెప్పుడు రాజకీయాల్లో ఆయన సక్సెస్ అయ్యేది ఉండదు, అది రూల్ అవుట్. ఇంకా ముఖ్యంగా మీరు అడిగిన విధానం, ఇప్పుడు విశాఖపట్నంలో మీ ప్రాంతంలోనే జరిగిన ఇవన్నీ. అవును మేడం, అచ్యుతాపురంలో కానివ్వండి, అదే పర్వాడ ఫార్మాస్యూటికల్ సెజ్ లో కానివ్వండి, గత 2019 నుంచి 2024 వరకు 119 సంఘటనలు జరిగినాయి. అలాగే 120 మంది వరకు చనిపోవడం జరిగింది. ఆ జరిగిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించాడు, ఏ విధంగా నష్టపరిహారం ఇచ్చారు అనేది ప్రజలంతా చూశారు. అతను చేసిన చేష్టాలకు విసిగెత్తిపోయి అతన్ని ఓడగొట్టి మూల కూర్చోబెట్టారు. అయితే మొన్న జరిగిన సంఘటనకి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే స్పందించడం జరిగింది. సంఘటన స్థలానికి గంటలోనే, నిమిషాల్లోనే స్థానికంగా ఉన్న అధికారులంతా వెళ్ళటం జరిగింది. గంటలోనే జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ గారు కానీ అందరూ అక్కడికి వెళ్ళి ఆ బాధితులకి ఏ విధంగా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి అనేది దగ్గరుండి చూసుకొని అందరికీ
ప్రైవేట్ హాస్పిటల్స్ కి పంపించి గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా ముందు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే మంచి వైద్యం అందించమని సీఎం గారు ఆదేశించడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు 17 మంది చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వాళ్ళకు కూడా అలాగే ఎక్కువగా గాయాలు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత స్వల్ప గాయాలు అయిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు మనం తిరిగి తేలేము, కానీ వాళ్ళు కుటుంబాలకి తీరని లోటు, ఆ లోటు ఏ విధంగా భర్తీ చేయలేము. అయినా సరే ముఖ్యమంత్రి గారు వారికి ఎక్స్గ్రేషియా ₹1 ప్రకటించడం జరిగింది. అలాగే ఎక్కువ గాయాలు జరిగిన వాళ్ళకి 50 లక్షలు, స్వల్ప గాయాలు జరిగిన వాళ్ళు 25 లక్షలు ప్రకటించడం జరిగింది. మరీ ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మరుసటి రోజే పరామర్శకు వచ్చినప్పుడు క్షతగాత్రులు ఎక్కడ ఉన్నారో విశాఖపట్నం మెడికల్ హాస్పిటల్, నేను స్వయంగా అక్కడ ఉన్నాను మేడం. ముఖ్యమంత్రి గారు వచ్చిన విధానం, అక్కడ ఉన్న ప్రజలకు కానీ అలాగే క్షతగాత్రులకు కానీ వాళ్ళ కుటుంబాలను పరామర్శించే విధానం ఎంత పద్ధతిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఓదార్చడం, వాళ్ళకంతా మెరుగైన వైద్యం ఇవ్వమని అక్కడ ఉన్న అధికారులకి, డాక్టర్లకి, అలాగే ప్రతి కుటుంబాన్ని దగ్గర ఒక విఆర్ఓని, ఒక ఆర్ఐని, ఒక ఎంఆర్ఓని, అలాగే ఆ ప్రాంత ఆర్డీఓని, డిఆర్ఓని, మెడికల్ డిపార్ట్మెంట్ని, అలాగే పోలీసు వాళ్ళకు కూడా అక్కడ భద్రత చేకూర్చి సొంత కుటుంబం కన్నా ఎక్కువ చూసుకున్నారు. దానికి నేను ఒకనే సాక్ష్యం కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం. అలాగే ఆయన వచ్చిన విధానం ఏంటంటే అంత హుందాతనంగా ఉంది. అదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన వచ్చిన విధానం ఏంటంటే ఎయిర్పోర్ట్ కాడి నుంచి జై జగన్ జై జగన్. ఏమయ్యా, కనీసం సరే ఎయిర్పోర్ట్ కాడ ఏదో నీ కార్యకర్తల్ని పిలిపించుకోనో లేకపోతే నీ నాయకుల చేత జనాలు తోలించుకొని ఏదో అనుకుంటావు. అక్కడ నుంచి అనకాపల్లి ఉషా ప్రైమ్ హాస్పిటల్ దగ్గర వెళ్ళావు. హాస్పిటల్ ప్రెమిసిస్ లో అనేక మంది ఆరోగ్యం బాగలేని వాళ్ళు జాయిన్ అయి ఉంటారు, అనేక మంది వైద్యం తీసుకుంటారు. అందుట్లో ఈ యొక్క సంఘటనలో గాయపడిన వాళ్ళు కూడా వైద్యం తీసుకుంటున్నారు, ఐసీయూలో ఉన్నారు. ఎంత దారుణం అండి. అక్కడ కూడా జై జగన్ జై జగన్ ప్లస్ ఫ్లెక్సీ. కానీ ఒక పాయింట్, ఇప్పుడు జరిగిన ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అన్ని కూడా ఆయన హయాంలో సరిగ్గా చెకింగ్స్ లేకపోతే ఆ మానిటరింగ్ చేయకపోవడం కదా ఇప్పుడు జరిగింది. మరి దానికి ఆయన బాధ్యత వహించకుండా 2 నెలల్లో వచ్చిన మీరు ఎక్స్గ్రేషియా ఇస్తే మిమ్మల్ని అంటున్నారే, మీ అది ఓవర్ మంచితనమా లేకపోతే చేతకంతనమా? లేదు మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని నేను ముందలే నా పాసింగ్ రిమార్క్స్ లో చెప్పాను. ఇప్పుడు ఆ పాయింట్ కే వస్తున్నా. 2020లో ఎల్జీ పాలిమర్స్ విషయం జరిగిందండి. 2020లో ఆయన ప్రభుత్వమేగా. ఏ విధంగా ప్రజలు చనిపోయారు ఆ సంఘటనలో, అక్కడ ప్రజలు బాధపడ్డారు, చుట్టుపక్కల అలాగే అక్కడ దాంట్లో పనిచేసే కార్మికులు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కానీ ఆ విషవాయు పీల్చుకుంటాం వల్ల 12 మంది చనిపోయారు. అలాగే వందల సంఖ్యలో వాళ్ళు ఆరోగ్యాలు పాడైని, శ్వాసకోశ వ్యాధులు కానీ అనేక రకమైన వ్యాధులు కానీ వాళ్ళు ఇయాల రోజు కూడా అనుభవిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జోబులోంచి ₹1 లేదే. ఆ రోజు యాజమాన్యం ద్వారా ఆ 12 మందికి ₹1 తెలుగుదేశం పోరాటం, చంద్రబాబు నాయుడు గారి పోరాటం, అలాగా ఉన్న ప్రతిపక్షాల యొక్క పోరాటం వల్ల, డిమాండ్ వల్ల ఆ ₹1 కూడా యాజమాన్యంతో ఇప్పించగలిగాం తప్ప ఈయన చేసింది ఏం లేదు. అది కూడా మళ్ళీ ఆ యాజమాన్యాన్ని ఈయన వెళ్తూ ఎయిర్పోర్ట్ లో లాంచ్ లో పిలుచుకొని ఆ యాజమాన్యం వాళ్ళతో ఏం మాట్లాడుకున్నాడో, ఏం చేసుకున్నాడో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రెస్ వాళ్ళతో మాట్లాడాడు, హై పవర్ కమిటీ అన్నాడు, వాటి మీద నివేదిక తెప్పించుకుంటానన్నాడు. ఒక జీవో నంబర్ 156 విడుదల చేశారు. దాని ద్వారా చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత కూడా ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత కూడా 2 వారాల్లో ఇంకో 2-3 అదే కారణాల వల్ల చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఏమి ఇలా ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అలాగే ఇప్పుడు జరిగితే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఇది సేఫ్టీ ఆడిట్ రిపోర్ట్ మేడం. ఇది ప్రజలకు తెలవాలి. 2023 ఏప్రిల్ మే నెలలో ఆ సంస్థ చేయించుకున్న ఆడిట్ అండి అది. ఈ ఆడిట్ రిపోర్టు 2023లో ఎవరి ప్రభుత్వం ఉందండి? అవును, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ ఆడిట్ రిపోర్ట్ లో దయచేసి నేను ప్రభుత్వం వారికి, మన అందరి ప్రభుత్వం ఉన్నా, ప్రజా ప్రభుత్వం ఉన్నా, ఈ ఆడిట్ రిపోర్టు ఈ ఎసెన్షియా సైన్స్ అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చేయించిన ఆడిట్ రిపోర్ట్ ని వారు కూడా తెప్పించుకొని ఉంటారు ఈ పాటికి. ఈ రిపోర్టు
ఆ యొక్క యాజమాన్యం దగ్గర ఉండి ప్రభుత్వం కూడా తెప్పించుకోవాలి. దీంట్లో ఏమేమి జరిగిన విషయాలు, అక్కడ ఏమేమి పొందుపరిచారు, ఏమేమి రిపేర్లు ఉన్నాయి, ఏ విధంగా చేయాలి, ముఖ్యంగా పైప్ లైన్స్ గురించి, పైప్ లైన్స్ ట్రాన్స్ఫర్ లైన్స్ షెల్ బి డెవలప్డ్. పైప్ లైన్స్ అనేది చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఆ మరి అలాంటప్పుడు సాల్వెంట్ ఇచ్చిన రిపోర్ట్ పైన వారు నెక్స్ట్ ప్రొసీడింగ్ చూడలేదు, చర్యలు తీసుకోలేదనే కదా అర్థము. అసలు వాళ్ళు పట్టించుకోలేదు. మరి అది ఇప్పుడు మీకు చుట్టేసేసి మీ ఖాతాలో మీ అకౌంట్ లో వేస్తున్నారు. నేను మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. బీజేపీతో కూడా ఒకసారి షేక్ బాజీ గారు ఉన్నారు. బాజీ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జగన్ గారు నిన్న పరామర్శకు వెళ్లారా, పబ్లిసిటీ కోసం వెళ్లారా అన్నది విపరీతంగా చర్చ నడుస్తోంది ఇక్కడ. ఒకటి, అప్పట్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మీ అందరినీ కూడా అసలు కనీసం ఏ కార్యక్రమానికి కూడా వెళ్ళనిచ్చిన పరిస్థితి లేదు. అప్పుడు మీ బీజేపీ నాయకులు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళందరినీ కూడా హోటల్కే పరిమితం చేయడం, దాడులు చేయడం. కానీ మీరు చాలా బిగ్ హార్ట్ అండి మీ కూటమి వాళ్ళందరిది. చాలా చాలా పెద్ద విశాలమైన మనసు మీ అందరిది మాత్రం. నమస్కారం, గుడ్ మార్నింగ్ చంద్రిక గారు. మీరు అక్షంతలు వేస్తున్నందుకు అసలు మీ గుడ్ హార్ట్ ని చెప్తున్నాను అందరికి. అసలు నేను చదివిన ఇన్సిడెంట్స్ ఓన్లీ టీడీపీ ఇన్సిడెంట్స్ చదివా, బీజేపీ జనసేన ఇన్సిడెంట్స్ చదవాలా డేటెడ్ వైజ్. కానీ మీ బిగ్ హార్ట్ ని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను ఎంత పెద్ద హార్ట్ మీద అని. ద ఇష్యూ హ్యాస్ టు బి రీడ్ అన్నమాట. ఇంకోటి, నాతో పాటు ప్యానల్ ఉన్నటువంటి నజీర్ గారికి, సత్యమూర్తి గారికి, చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సార్, మేడం, ఒకటి చంద్రికాజీ, ఎల్జీ ఫార్మర్ సంఘటన వారు కూడా చెప్పారు. కానీ ఎల్జీ ఫార్మర్ సంఘటనకి ఇప్పుడు జరిగినటువంటి సంఘటనకి ప్రమాదాల్లో ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఆనాడు ప్రమాదం ఎల్జీ ఫార్మర్స్ది కేవలం కరోనా సమయంలో వారికి అత్యవసరమైనటువంటి లిక్కర్ సంబంధించినటువంటి అంశాల కోసమే ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేయబడింది హడావుడిగా. కేవలం ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఆనాటిది. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఫ్యాక్టరీలో జరిగింది. ఫ్యాక్టరీ యాజమాన్యం చేసినటువంటి ఆ ఒక లోపభూయిష్టమైనటువంటి పత్రాలు ఇచ్చినటువంటి తర్వాత కూడా నిర్వహించేటువంటి, ఎప్పటికైనా ఈ ప్రమాదం జరిగిందని తెలిసినప్పటికీ కూడా ఆనాడు ఇచ్చినటువంటి అవినీతి ప్రభుత్వం ఇచ్చినటువంటి కేవలం ఆ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో, ఆడిట్ రిపోర్ట్లు, ఆ దాంట్లో చేసినటువంటి దాని భాగంగానే కంటిన్యూ చేసినటువంటి సర్టిఫికేషన్ మీద జరిగినటువంటి యాక్సిడెంట్. నాటికి నీటికి ఉన్నటువంటి స్పందన, ఆనాడు ఎవరైతే చనిపోయినటువంటి విషవాయువుల వల్ల చనిపోయినటువంటి నాటి వ్యక్తులకి ఇవ్వలేనటువంటి నష్టపరిహారంతో పాటుగా మాట్లాడి రోడ్డు మీదకి వచ్చినటువంటి బాధితుల మీద కేసులు కట్టించింది ఆనాటి ప్రభుత్వం. మరి ఈనాడు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు లేరు. కానీ ఇక్కడ ఏంటంటే రెండు రకాల ఫ్యాక్టరీ బాధితులను మాత్రమే పలకరించడం కోసం వెళ్ళి ప్రగల్భాలు పలికి ఆ పలికినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి కొంచెం జుగుప్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి యాత్ర ఆయన మర్చిపోయాడు. ఎప్పుడు అంత మైండ్ ఆబ్సెంట్ లోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ లోకి వచ్చేటువంటి షాక్ తగిలింది కదా. మీరు అన్నట్టుగానే కూటమి దెబ్బకి తగలాల్సిన దగ్గర తగిలింది, దాంతో మైండ్ కాస్త బ్లౌమ్ అయిపోయింది. ఆ దెబ్బకి ఏమైందో ఏం పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ విషాదం దగ్గర నవ్వాల్సి వస్తుంది, నవ్వు దగ్గర విషాదం పెట్టాల్సి వస్తా ఉంది. పలకరించాల్సిన దగ్గర భుజం మీద చేయటం పోయి నెత్తి మీద చేసి పలకరించాల్సిన పరిస్థితి, ఆశీర్వాదం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ప్రజలు చూసేటువంటి వాతావరణం. ఎందుకంటే మతి చెడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నటువంటి శాస్త్రాలు ఏవైతే ప్రజలు గమనించారు కాబట్టి, బాబు నువ్వు అనుకున్నట్టుగా నీ బాబులాగా నువ్వు మంచి బాబు కాదు, నీ యొక్క జాబు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ప్రకారం నువ్వు చేయాలని చెప్పినటువంటి విధానంతో వెనకెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా మారినటువంటి గత పాలకుడు ఈ రోజు చేస్తున్నటువంటి వైనం ఏదైతే ఉందో, ఇవాళ కేవలం బాధితులు పలకరించడం కాదండి, పాపాలు నేరాలు ఘోరాలు చేసి జైల్లో ఉన్నటువంటి పాపాత్ములను పలకరించడం కోసం వెళ్తున్నటువంటి యాత్రలో కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గెలిపించినటువంటి పులివెందుల ప్రజలు అసెంబ్లీకి వెళ్ళి ఏదో కాసిన 4 ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడవయ్యా మహాప్రభు అని పంపిస్తే అసెంబ్లీకి ప్లకార్డులు పట్టుకొని బయలుదేరి గత ప్రభుత్వం ఆమోదించినటువంటి అంశాలు నేను ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆమోదించాలనేటువంటి ఆ ఉత్సాహంతో వెళ్ళినటువంటి అడ్డగించినటువంటి పోలీసుల్ని మసూదన్ రావు నీ సంగతి తేలుస్తా అని చెప్పి హెచ్చరించినటువంటి ఆంధ్రప్రదేశ్ చూశారండి. 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో చట్టం అనే దాని మీద ఉక్కు పాదం మేపి వాళ్ళ అధికారాలు లేకుండా చేసి, చట్టం సమాజంలో లేదన్న తరపుడు అరాచక శక్తులు రాజ్యం వెళ్ళినప్పుడు యువత నిర్వీర్యమై మాదక మత్తు ద్రవ్యాలకు అలవాటు పడి వాళ్ళ సమాజం పాడైపోయినటువంటి పరిస్థితిలో ఆ సమాజాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడానికి ఇబ్బందులు పడుతూనే నిర్మాణం కోసం పాటుపడుతున్నటువంటి ఇవాళ నిర్మాణ శిల్పుల యొక్క ప్రయత్న ప్రభుత్వం ఈ రోజు ఏర్పడింది చంద్రిక గారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ మీరు అన్నారు కదా, మీరు కన్స్ట్రక్షన్ వారిది డిస్ట్రక్షన్ పాలసీ అని. అలా అనుకుంటున్నప్పుడు
చూసేవాళ్ళు బయట నుంచో ప్రజలో లేదా మీడియానో మీరు అన్నారు ఏమండి ఇలాగా ప్రజలు ఆయనకి ఇలా చేస్తున్నారు. కానీ ఇందాక సత్యమూర్తి గారు ఒక ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక పాయింట్ అన్నారు, ఏమండి నన్ను చూస్తే భయపడతారు చంద్రబాబు గారు, అందుకే మీకు ఇలాగ వస్తుంది అని అంటున్నప్పుడు మీరు చక్కగా అసెంబ్లీలోకి బొట్టు పెట్టి పెళ్లి కొడుకుని పిలిచినట్టు తీసుకెళ్తారు, కారు కూడా ఎంట్రీ చేస్తారు కాన్వాయ్ని. మీ అందరినీ కూడా మీ మీద కూడా ఎన్ని కేసులు ఉన్నాయండి? ఊరికే డౌట్. ఎస్ అండి, మమ్మల్ని అటగాయించి పోలీసులతో కాపలా కాశారు. అంశం చెప్తాను మీకు మళ్ళీ. అదే హౌస్ అరెస్టులు కేసులు, అసలు కొత్త అల్లుని ట్రీట్ చేసినట్టు చేస్తున్నారు కదా, వెళ్ళి అన్ని చేసినా కూడా మిమ్మల్ని అంటున్నప్పుడు చూసే వాళ్ళకి అంటే అర్థం కావట్లా ఇదేంట్రా అన్నట్టు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, రథం తగలబడినప్పుడు రామతీర్థానికి వెళ్లే ముందు రాష్ట్రంలో రథం తగలబడింది. రథం తగలబడినటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, ధర్మ సంస్కృతి మీద మీరు చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో, యుద్ధం వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏదైతే ఉందో ఛేదించడానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో తెలుగుదేశం కానివ్వండి లేకపోతే భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఇళ్లకి పోలీసులు పెట్టినటువంటి కాపలా వ్యవహారానికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే చంద్ర గారు, ఏంటి ఇంత వైలెన్స్ లీడర్ సైలెన్స్ గా టూర్ చేస్తున్నాడు ఏంటని. అరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకుంటున్నారండి, ఏంటిది నా హయాంలో ప్రతిపక్ష నాయకుడు ఎవడన్నా బయటకు వస్తే అవకాశం ఉందని తెలియంగానే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రాగానే వాడి ఇంటి దగ్గర పోలీసులు నిలబెట్టేవాడిని. కేవలం పోలీసులు దేనికి నిలబెట్టేవాళ్ళు అంటే నా పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడానికో లేకపోతే నా పార్టీ వాళ్ళు వెళ్ళి కొట్టడానికో వాడేవాడిని తప్ప అసలు వ్యక్తిని బయటకు రానికుండా చేసేవాడిని. ఈ రోజు ఏంటి వెరైటీగా నన్ను ఎక్కడ పెడితే అక్కడ తిరగనిస్తున్నారు, బ్రహ్మాండంగా తిరిగేస్తున్నాను, స్వేచ్ఛ స్వతంత్రాలు వారు అన్నట్టుగా నాకు స్వేచ్ఛ లభించింది, ఇంత ఫ్రీగా ఉన్నానంటే నాకు ఇలాంటి బురద అవకాశం జల్లట్లేదే, బురదను కళ్ళాపు మాదిరి జల్లుతున్నారు మీ మీద. ఇక్కడ అంటే పోలీసులను కాపలా పెట్టడం అనేది ఒక వ్యవస్థ, ఆ పరిధి దాటితే దాడులు చేపించేది ఒక వ్యవస్థ, కేసులు పెట్టేది ఒక వ్యవస్థ, ఇవన్నీ దాటి మూడోసారికి వచ్చేటువంటి పరిస్థితి కనుక వస్తే అత్యారాజ్యాలకు వెళ్ళేటువంటి ఒక వ్యవస్థ. ఇలా భయం పెట్టేటువంటి వ్యక్తిని నేను ఈ రోజు కూడా నాతో పాటు ఆయుధాలు బాంబులు ఉన్నటువంటి మనుషులు వేసుకొని ఎంపటి తిరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదే, నాకెవరు అడ్డగించట్లేదే, నాకేంటి ఎంత స్వేచ్ఛ దొరికింది అనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన గమనించినటువంటి ఆంధ్ర రాష్ట్ర అనుభవశీల ముఖ్యమంత్రి ఆలోచించిన విధానం ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే ఇళ్లలో పెట్టి బంధించడం కాదు, స్వేచ్ఛాపూరితమైనటువంటి అవకాశాలు ఇస్తూనే ప్రజల పక్కన సమస్యలు పరిష్కరించి ప్రజా సమస్యల్ని వారు నిజమైనటువంటి దృక్పథంతో బయటకు తీసుకొస్తే పరిష్కరిద్దామనేటువంటి ఆలోచనతో పోయినటువంటి పరిస్థితి. గత 2 దశాబ్దాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఏ రాజకీయ నాయకుడైనా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి సమస్యల మీద ముందుకెళ్తా ఉంటే ఆ సమస్య పత్రికల్లో రాగానే ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి బాధ్యత నాడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసేవాళ్ళండి. అదేవిధంగా నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్మట్టి ఏదైతే అలిపిరిలో జరిగినటువంటి దాడి ఏదైతే జరిగిందో మొట్టమొదటి ఫోన్ చేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. ఈ పరిపాలన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారండి. చూసిన తర్వాత వేసినటువంటి ఓటు ఏదైతే ఉందో వాళ్ళు ఏదో భవిష్యత్తు కావాలి, ఒక్కసారి అవకాశం ఇస్తే మన భవిష్యత్తుకే అవకాశం లేకుండా చేస్తాడు అనేటువంటి ఆ పరిస్థితి 5 ఏళ్లు నిలిచినటువంటి పరిస్థితి. మీ బిడ్డ అని జరిగిన ఇన్సిడెంట్స్ ఆయన హయాంలో పడినటువంటి బాటలకి ఇప్పుడు అవి రిజల్ట్ గా వచ్చి ఇలాంటి బాధాకరమైన ఇన్సిడెంట్లని కూడా బాధ్యత తీసుకోకుండా మీ మీద నెట్టి మీ మీద చేస్తున్నప్పుడు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, పదే ఆయన బురద జల్లినప్పుడు ఏదో ఒక పాయింట్ లో నమ్మే అవకాశం ఉంది కదా. ప్రజలు చాలా చైతన్యవంతులు చంద్ర గారు. అనేక సిద్ధం సభల్లో మీ బిడ్డ అని చెప్పితే అసలు కన్న అమ్మే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఈ బిడ్డను చూసి భయపడేటువంటి స్థితికి వచ్చినటువంటి తల్లి ఇక్కడికి రాజకీయాలు వద్దు, ఈ ఎన్నికలు వద్దు, నేను చూసేటువంటి నా భర్తలో ఉన్నటువంటి లక్షణాలు ఈ వ్యక్తిలో లేవనేటువంటి పరిస్థితి భయపడే పరిస్థితి వస్తే ఆ బిడ్డను చూసి వాళ్ళ రాష్ట్రం ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే ఇదే నేను చెప్తా ఉన్నానండి. వైలెన్స్ లీడర్ సైలెన్స్ గా మాట్లాడేటువంటి మాటలు, ఆ మాటల్లో చెప్పేటువంటి ప్రగల్భాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ప్రజలు గమనిస్తున్నటువంటి వాతావరణం. ప్రతి వ్యక్తి కూడా నేరం చేసే నేరం వాళ్లే చేస్తారు, ధర్నాలు వాళ్లే చేస్తారు. నేరంతో పాటుగా ధర్నాలు కలిపి చేసి ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడేటువంటి అవకాశం లేకుండా 5 ఏళ్ల పాటు ప్రతిపక్షాలు అనేటువంటి మీద చేసినటువంటి ప్రతి ఒక్క కాండ ఏదైతే ఉందో దౌర్జన్యం దాన్ని ప్రజలు చూశారు. ఈ రోజున వెళ్ళి పలకరించేటువంటి పద్ధతి విధానం కూడా చూడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సందర్భంలో ఆయన చేసినటువంటి పలకరింపు ఏదైతే ఉందో పాపం ఆయన వెనకాల ఉన్నటువంటి రాజకీయ దుగ్ధ బయటపడుతున్నటువంటి వాతావరణం కనపడుతుందండి. రాష్ట్ర రాజకీయాలని ఆయన ఇలాగే వదిలేస్తారు, స్వేచ్ఛను ప్రసాదించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలండి, పరిధి
పరిధి దాటితే మగనం పగా ప్రతీకాలతో పాలన చేసేటువంటి ప్రభుత్వం కాదండి, వాళ్ళ ప్రజలు ఆశ్రయించేటువంటి ప్రభుత్వం. ఓకే. ప్రతిష్టాత్మకంగా ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క నిర్మాణ కర్తలుగా మార్చమని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారి యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చారండి. మనం హత్య రాజకీయాలతో ప్రజల్ని బెంబేలెత్తిచ్చే వాళ్ళం కాదు, దౌర్జన్య రాజకీయాల్లో సామాన్య సగటు వర్గాలను కాళ్ళతో వెలిపే వాళ్ళం కాదు. ఓకే ఒకసారి సత్యమూర్తి గారితో కూడా ఈ అంశం మీద మాట్లాడదాం. మీరు ఇలాగే వెళ్తామంటున్నారు, ఆయన అలాగే వెళ్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? మూర్తి గారు, ఇప్పుడు అవి నంగనాచి కబుర్లు అనాలా, పోనీ నక్కనాచి కబుర్లు అనాలా? ప్రజలకు తెలుస్తాయండి, వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారండి అని బాజీ గారు అంటారు. పాయింట్ నెంబర్ 1. 2, అతి సర్వత్రా వర్జేత్ అంటారు. ఒక్కోసారి అతి మంచితనం వెళ్ళిపోయినా ఒక్కోసారి అదేమవుతుందంటే మనకే రివర్స్ కొట్టేస్తుందని. ఇప్పుడు మీరు జగన్కి విపరీతమైన స్వేచ్ఛ వచ్చేసిందని అంటున్నప్పుడు ఇక్కడ వీళ్ళు చేసేది చేస్తున్నారు, బాధితులకు పోనీ ఎక్కడ ఏ లోపం చేయలేదు, క్షతగాత్రులకు అవ్వాల్సిన ట్రీట్మెంట్ అన్ని ఇస్తున్నా, తన హయాంలో నిర్లక్ష్య వ్యవహార ధోరణికి ఇప్పుడు ఈ ప్రభుత్వం వాళ్ళు కాస్ట్ చెల్లిస్తున్నా ఆయన బాధ్యత తీసుకోపోయినా అన్ని వీళ్ళ వైపే చూపిస్తూ వెళ్తుంటా అనేది వీళ్ళకి రేపొద్దున సమస్య కాదంటారా? సమస్య అవుతుందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మామూలుగా ఫ్రీగా వదిలితేనే రచ్చరచ్చ చేస్తున్నాడు, అక్కడ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఒకవేళ అంటే అసలు ప్రభుత్వమే స్పందించలేదన్నాడు, అసలు ముఖ్యమంత్రి రాలేదన్నాడు, హోంమంత్రి అసలు ఇక్కడ లేనే లేదన్నాడు. హోంమంత్రి అక్కడే ఉన్నదా పాప, ఆ ప్రమాదం జరిగిన గంటలో వచ్చింది అక్కడే ఉన్నదా. ఇవన్నీ జరుగుతున్నా గానీ ఏం జరగట్లేదు అని చెప్తున్నాడు. ప్రజల్ని రెచ్చగొట్టే ఇది చేస్తూ ఉన్నాడు. వీటన్నిటిని అడ్డుకోవటం ఎట్లా అంటే మామూలుగా అంటే వదిలితేనే ఇంత గొడవ చేస్తున్నాడు, ఏదన్నా అడ్డుకుంటే దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూ చేస్తాడు. అంటే అది జరగాలని కోరుకుంటున్నాడా? అడ్డుకోవాలని చూస్తున్నాడండి. తను ఎట్లయితే చేశాడో అట్లా చంద్రబాబు నాయుడు కూడా చెయ్యాలి అని ఆశిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. చేస్తే ఏమవుతుంది ఏంటి అంటే తను అడ్డుకోవటం వల్ల చంద్రబాబు నాయుడు ఎక్కువ సింపతి గెయిన్ చేసి అధికారంలోకి వచ్చాడు, నేను కూడా అట్లాగే చెయ్యాలి అనుకుంటున్నాడు. అది ఆయన భావన. కళ్ళకు కట్టినట్టు ఇన్సిడెంట్స్ కనిపించినాయి కదా. ఈయనకి ఏంటంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనేది కూడా లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మొత్తం అసలు పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఉంటే ఈ విధంగా ప్రవర్తించడు. ఇతను ప్రవర్తిస్తున్నదల్లా ఏంటి అంటే మీరు జాగ్రత్తగా ఓడిపోయిన దగ్గర నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న స్టెప్స్ ఒక్కొక్కటి చూడండి. అప్పుడు చంద్రబాబు ఎట్లయితే చేశాడో అట్లాగే చెయ్యాలి అనుకుంటూ వికృతంగా ప్రవర్తిస్తున్నాడు, అంటే కసితోటి ప్రవర్తిస్తున్నాడు. ఒక రకమైన ఆ శాడిజం కళ్ళల్లో కనపడుతున్నది. కానీ అది వీళ్ళు ఫెయిల్ అయితే కదా ప్రాబ్లమ్. 72 రోజుల్లో ఏం ఫెయిల్ అయింది? వాళ్ళు చేయాల్సినవి చేస్తున్నారు, వెళ్ళాల్సినవి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషనే అది. మీరు చెప్పిన పాయింటే, వీళ్ళు ఎక్కడ ఫెయిల్ కావట్లేదు. అన్ని 1వ తారీఖు పెన్షన్లు పడుతున్నాయి, జీతాలు పడుతున్నాయి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పడుతున్నాయి, అన్ని వచ్చేస్తున్నాయి, స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఈయన ఏం చేయాలి? ఈయన అందుకని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మొత్తం ఎక్కడైనా కానీ ఇప్పుడు మామూలుగా ఈ ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మొత్తం కాంపెన్సేషన్ కంపెనీనే పే చేయాలి. జగన్మోహన్ రెడ్డి సమయంలో ఈ కంపెనీలని కాపాడటానికి, అంటే ఆయన కంపెనీలే కదా ఇవన్నీ దాదాపుగా, ఇప్పుడు ప్రమాదం ఏదైతే జరిగిందో ఎసెన్షియా ఫార్మా కంపెనీ కిరణ్ రెడ్డి ఈ రోజు వరకు టచ్ లోకి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం అక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు, సేఫ్టీ ఆడిట్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీడింగ్స్ ని ఫాలో కాలేదు. ఇవన్నీ చెయ్యనేది తన ప్రభుత్వం అని తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవుతారు. ఒక రెచ్చగొట్టే ధోరణితో వెళ్తున్నారంటారు. ఎగ్జాక్ట్లీ. నజీర్ గారు, ఎవరైనా సరే పూర్తి స్ట్రాటజీ చేసిన వాడే అగ్రెసివ్ గా మాట్లాడతాడండి. నజీర్ గారు, ఒక రెచ్చగొట్టే ధోరణితో స్ట్రాటజీతో వెళ్తున్నారు ఆయన. మీరేమో ఇప్పుడు ఇందాకన్నారు తప్పు చేస్తే చర్యలు ఉంటాయి అని, కానీ
తప్పు చేయకపోయినా రెచ్చగొట్టి మీరు వారిపై చర్యలు తీసుకునే ఒక గేమ్ ప్లాన్ తో వెళ్తున్నారు. జయచంద్రిక గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయాలనుకున్నా సరే అది ప్రజలు ఆయన చేసే చేష్టాలు పిల్ల చేష్టాలు అందరికీ అర్థమైపోయినాయి మేడం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చాలా అనుభవం ఉన్న వ్యక్తి, దేశంలోనే పేరున్న వ్యక్తి, అలాగే కూటమి కూడా చాలా బలమైన కూటమి, ప్రజా సేవ కోసం ప్రజల కోసం ఉన్న కూటమి ఇది. జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం తన కోసం రాజకీయం నడిపాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఇక్కడ నమ్మడానికి ప్రజలు ఎవరు విశ్వసించట్లేదండి ఆంధ్రప్రదేశ్ లో. ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా ముఖ్యంగా అతనికి ఇచ్చే గౌరవం అంటారా? ప్రజాస్వామ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన విలువ ప్రభుత్వం ఇచ్చింది, అంతే తప్ప ఆయన తనను ఎక్కువగా ఊహించుకుంటే అది ఆయన తప్పిదమైంది. ఓ చిన్న పొడుపు కథ చెప్తాను నేను. ఒక ఊర్లో అంతా ఒక పెద్ద మనిషి అని పిలబడే వ్యక్తి పంచాయతీలు చేసుకుంటా బతుకుతున్నాడు. మంచి గంజి లుంగి కట్టుకొని మంచి చొక్కా వేసుకొని అందరిని పిలవటం, అతనికి నచ్చిన విధంగా తీర్పులు చెప్పడం, వింటే వినండి లేకపోతే నేను లెగిస్తే మంచిని కాదని బెదిరించి వాళ్ళకి బలవంతంగా తన తీర్పులు రుద్దేవాడంట. చూసి చూసి ఎవరో ఒక వ్యక్తి పక్క ఊరు నుంచి ఏదో గొడవ జరిగితే ఆ వ్యక్తి కూడా వచ్చి నుంచున్నాడంట. వచ్చి నుంచొని ఏంటయ్యా అంటే అతని మీద కూడా తన యొక్క తీర్పు ఏది న్యాయబద్ధంగా లేకపోయినా సరే నువ్వు వినపోతే నేను లేస్తే మంచిని కాదన్నాడు. వాడు విని చెప్పాడంట, మా ప్రభు నువ్వు చెప్పింది నేను చేస్తే సర్వనాశనం అయిపోతా, ఇప్పటికే నీ తీర్పు వినే సర్వనాశనం అయిపోయాం, ఇదంతా ఎందుకు? ఆ సర్వనాశనం అంటే నువ్వు లేచి నుంచొని నన్ను చంపే అన్నాడంట. వాడు ఎంతకీ లేగురా బాబు అని ఆ కుర్చీ తోసాడంట. తోస్తే వాడు కింద పడిపోయాడు. ఏంటంటే సొట్టాడు, అతను ఆ పెద్ద మనిషి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రజలు మొన్నటి 2019 నుంచి 24 వరకు అతను ఒక పెద్ద నాయకుడు లేకపోతే ఏదో చేస్తాడని నమ్మారు. తీరా చూస్తే అతనికి రాజకీయ అవగాహన లేదు, రాజకీయ పరిపత్తి లేదు, ఏదో తండ్రి గారి చావుని కూడా. సరే అయితే మీరు చట్టోడన్నా ఒక్కోసారి నేనంటే ఎవరిని అనట్లేదు. ఇప్పుడు వాళ్ళైనా సరే స్టిక్స్ వేసుకోవచ్చు లేదా రోబో లెగ్స్ పెట్టుకోవచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి. బాజీ గారు మరి ఏంటి వాట్ నెక్స్ట్? అసలు మీరు ఏం ఇన్సిడెంట్ చేస్తే దొరుకుతారా అనే దానికి ఇప్పుడు ఆయన నా కాస కూర్చున్నారు. ఆయనంత విలనిజం ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్కన మాట్లాడినంత వరకు ఆయనలో ఉన్నటువంటి భావావేశాలు, ఆయనలో ఉన్నటువంటి అసలు రూపాలు ఎన్ని చూపించినా ప్రజలు స్వీకరించారు. ఇక్కడ మీకు మాట చెప్తానండి, వాస్తవంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చినటువంటి 11 సీట్ల నెంబర్ చూసి బోరున విలపించి ఇంత ఘోరమైన వాటం జరిగింది, నేను ఏం తప్పు చేశానని చెప్పని బాధపడి తనలో తానే మార్పు చెంది ఇక నేను హిమాలయాలకు వెళ్ళిపోదామని చెప్పి సిద్ధమైపోతే ఆయన అన్నారండి ఈ మాట. ఇదంతా ప్రజలందరూ చూసింది. సిద్ధమైపోతే ఎవరైతే ప్రజల్ని అప్పటి వరకు పీడించినటువంటి, దౌర్జన్యం చేసినటువంటి, అత్యాచారాలు చేసినటువంటి పాపం నాయకులు, అనుచరులు ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోతే అన్నన్నా నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటన్నా, ప్రజలు మమ్మల్ని రాళ్లు పెట్టి కొడతారు, మమ్మల్ని జైల్లో వేసిస్తే సేఫ్ లో ఉంటాము, కనీసం నువ్వు ఉండకపోతే మాకు అండవురన్నా అని చెప్పారంటే ఆలోచనలో పడ్డటువంటి ఆనాటి జగనన్న, అంతకు ముందు ఉన్నటువంటి జలగన్న, ప్రస్తుతానికి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం తర్వాత ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వాతావరణంలో పోలవరంలో నీళ్లున్నాయి, పైనుంచి వచ్చేటువంటి నిధులు ఉన్నాయి. రేపో మాపో బ్రహ్మాండమైనటువంటి డిపిఆర్ ఆమోదించబడుతుంది. వికసిత భారతంలో వికసిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి అవుతుంది. బ్రహ్మాండమైనటువంటి సముద్ర తీరం వెంట అభివృద్ధి పుష్పాలు పూసేటువంటి పరిస్థితి, ఫలాలు కాసేటువంటి పరిస్థితి, ప్రజలందరూ కూడా పునర్నిర్మాణానికి సైనికులై సన్నిధులై ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఆనందంతో ఉన్నారండి. ఇలాంటి ఆనంద వ్యతిరేకమైనటువంటి వ్యక్తులను స్వీకరించే స్థితి